వెల్కమ్ టు టాప్ న్యూస్. వైసీపీ అధినాయకత్వం రాష్ట్రంలోని ఎమ్మెల్యే ఎంపీ స్థానాల ఇన్ఛార్జీలను మార్చుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇన్ఛార్జీల మార్పుపై 2 జాబితాలు విడుదల చేసిన వైసీపీ 3వ జాబితా కూడా విడుదల చేసింది. సీఎం జగన్ ను కలిసి వైసీపీలో చేరడంపై ప్రకటన చేసిన ఎంపీ కేశినేని నానికి విజయవాడ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. కేశినేని నాని టీడీపీకి అధికారికంగా రాజీనామా చేసినట్టు ఇంకా నిర్ధారణ కాలేదు. పైగా ఆయన వైసీపీ కండువా కూడా కప్పుకోలేదు. అయినప్పటికీ వైసీపీ ఆయనను విజయవాడ ఇన్ఛార్జిగా ప్రకటించడం విశేషం. మంత్రి గుమ్మనూరు జయరాంను ఈసారి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు. మంత్రి బొత్స సత్యనారాయణ అర్ధంగి బొత్స ఝాన్సీని విశాఖ పార్లమెంట్ ఇన్ఛార్జిగా ప్రకటించారు. విశాఖ స్థానం నుంచి బొత్స కుటుంబంలో ఒకరికి ఛాన్స్ ఇస్తారని చాలా కాలంగా ప్రచారంలో ఉంది. 3వ జాబితా వచ్చిన నేపథ్యంలో ఆ ప్రచారమే నిజమైంది. ఇక తిరుపతి ఎంపీ స్థానం నుంచి సిట్టింగ్ సభ్యుడు గురుమూర్తికి 3వసారి లోక్సభ ఆమోదం లేనట్టేనని చెప్పాలి. తిరుపతి ఎంపీ స్థానం ఇన్ఛార్జిగా కోనేటి ఆదిమూలం పేరును జాబితాలో పేర్కొన్నారు. ఏలూరు ఎంపీ స్థానం ఇన్ఛార్జిగా కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ ను నియమించారు. సునీల్ కుమార్ యాదవ్ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తనయుడు. శ్రీకాకుళం ఎంపీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా పేరాడ తిలక్ ను నియమించారు. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల విషయానికొస్తే 3వ జాబితాలో పూతలపట్టు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు మొండిచేయి చూపారు. పూతలపట్టు ఎస్సీ నియోజకవర్గం కాగా మూతిరేవుల సునీల్ కుమార్ ను ఇన్ఛార్జిగా పేర్కొన్నారు. ఎంఎస్ బాబు ఇటీవల మీడియా ముందుకు వచ్చి తనకు ఈసారి టికెట్ ఇచ్చే అవకాశాలు లేవంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దళితులు ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజకవర్గాల్లోనే ఇన్ఛార్జీలను మార్చుతున్నారంటూ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక మంత్రి జోగి రమేష్ కు స్థానచలనం కలిగింది. ఆయనను పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు. ఆయన గత ఎన్నికల్లో పెడన నియోజకవర్గం నుంచి గెలుపొందారు. కాగా 3వ జాబితాలో 6 ఎంపీ స్థానాలకు 15 ఎమ్మెల్యే స్థానాలకు ఇన్ఛార్జీలను ప్రకటించారు. కార్యకర్తలెవరూ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ పార్టీకి బలమైన నాయకులు, అద్భుతమైన నాయకత్వం ఉందని అనుబంధ సంఘాలను బలోపేతం చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ లో మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ తప్పుడు ప్రచారం నమ్మి ప్రజలు గొప్పగా పనిచేసిన బీఆర్ఎస్ నాయకులను కూడా తిరస్కరించారని ఆవేదన వ్యక్తం చేశారు. 9.5 ఏళ్లలో 6,47,479 రేషన్ కార్డులు, 46 లక్షల పింఛన్లు, దేశంలో అత్యధిక ప్రభుత్వ ఉద్యోగాలు, అత్యధిక వేతనాలు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. కానీ చెప్పుకోలేదు. ప్రచారంలో చేసుకోవడంలో విఫలమయ్యామని, అందుకే కాంగ్రెస్ పార్టీ అబద్దాల ముందు అభివృద్ధి ఓడిపోయిందని అన్నారు. పన్నుల మీద కంటే ప్రచారం మీద ఫోకస్ చేసి ఉంటే గెలిచేవాళ్లమని స్పష్టం చేశారు. వందలాది సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా ఏనాడు కూడా ప్రజలను లైన్లో నిలబెట్టలేదని, ప్రజల సౌకర్యమే చూశాం కానీ రాజకీయ ప్రయోజనం, రాజకీయ ప్రచారం గురించి ఏనాడు ఆలోచించలేదని అన్నారు. అధికారంలో ఉన్నానన్న అహంకారంతో వ్యవస్థలను అడ్డం పెట్టుకుని చంద్రబాబుపై జగన్మోహన్ రెడ్డి పెట్టించిన తప్పుడు కేసులని న్యాయస్థానాల్లో వీగిపోతున్నాయని, జగన్ భార్య నుంచి రాజ్యాంగాన్ని, వ్యాయాన్ని కాపాడుతున్న న్యాయ వ్యవస్థను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని టీడీపీ సీనియర్ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజలు ఇచ్చిన అధికారంతో రాష్ట్రాన్ని దోచుకుని లక్షల కోట్లు దాచుకున్న జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని మాయమాటలతో మభ్యపెడుతూ తన దుర్మార్గపు చర్యల్ని విపిన్స్ గా సమర్థించుకుంటున్నారని విమర్శించారు. అక్రమ కేసులు పెట్టించినంత మాత్రాన దొంగ దొరవడు, దొర దొంగ కాబోదని ఆలపాటి అన్నారు. నిప్పు లాంటి చంద్రబాబు తప్పు చేశారని నిరూపించడం వైఎస్ వల్లే కాలేదు, జగన్ వల్ల ఏమవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు దోచుకుంటూ దాచుకుంటూ దొరల్లాగా మాట్లాడుతూ ప్రజల్ని మభ్యపెడుతూ చివరికి ప్రతిపక్ష నేత మీద అక్రమ కేసులు బనాయించి అక్రమంగా నిర్బంధం చేయటం, ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగడు అన్నట్టుగా ఇన్నర్ రింగ్ రోడ్డు అనే ప్రతిపాదన మీద డిస్కషన్స్ జరిగినాయి కానీ దాని మీద ఒక జీవో ఇష్యూ చేయటం కానీ ఆ జీవోలో ఏదో అక్రమాలు జరిగినాయి అని చెప్పి అక్రమ కేసులు బనాయించటం, దానికి స్వయంగా మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఏదో జరిగిపోయింది, ఇక్కడ పెద్ద ఎత్తున అవినీతి పాల్పడ్డాడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి హైకోర్టులో ఇంత చెత్త కేసు న్యాయశాస్త్ర పరంగా చూసినట్లయితే న్యాయ కోవిదులు చెప్పే మాట ఏంటంటే, ఇంత దుర్మార్గంగా సెలెక్టివ్ ప్రాసిక్యూషన్ని ఇనిషియేట్ చేసినటువంటి ఈ ప్రభుత్వాల్ని ఏమనాలో అర్థం కావట్లేదు. ఈ రోజున అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికే విఘాతం కలిగించేలాగా రాజ్యాంగం లోపున న్యాయశాస్త్రాలని
భిన్నంగా ఈ రోజున వ్యవహరిస్తూ అక్రమ కేసులు బనాయించడం అనేది ఎంత దుర్మార్గం అంటే, ఈ రోజున ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఎలాంటి ఆధారం చూపించలేదు అని చెప్పే భావనకి న్యాయస్థానాలు వచ్చినాయి అంటే, మీరు అసలు ఏమి ఆలోచించి ఇలాంటి కేసులు పెడతా ఉన్నారు? దేనికి పెడతా ఉన్నారు? అంటే ఈ రోజున మీ నాయనే నిరూపించలేకపోయాడు. ఎన్నో కమిషన్లు వేసి ఎక్కడ కూడా అవినీతి మచ్చ అనేది అంటకుండా బయటకు వచ్చినటువంటి వ్యక్తి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి 15 సంవత్సరాల పైగా ప్రతిపక్ష నేతని ఈ రోజున మీరు ప్రజల్లో నమ్మించాలి, ప్రజల్లో ఏదో జరుగుతుందని చెప్పి భ్రమ కల్పించాలని చెప్పే ప్రయత్నం ఇంతకంటే దుర్మార్గం ఏముంటుందండి? ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నటువంటి న్యాయశాస్త్రాన్నిలో ఉన్నటువంటి ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీస్ని అడ్డం పెట్టుకొని మీరు నడుస్తున్నటువంటి నడత సామాన్య మానవుడికి ఒక అభద్రతా భావం కలిగే విధంగా మీ వ్యవహారం ఉంది. అదేవిధంగా రెండో కేసు మద్యం కేసు. ఏమిటండి మద్యం వరదలైపోతూ ఉంది. కల్తీ మద్యాన్ని అమ్ముతూ ఉన్నారు. కొన్ని వందల మంది చనిపోతూ ఉన్నారు. ఆరోగ్యం దెబ్బతింటా ఉంది. అలాంటి మద్యాన్ని మీరు అమ్మిస్తూ బ్రూవరేజెస్ కార్పొరేషన్లో ప్రివిలేజ్ ఫీజుని ఇనిషియేట్ చేసే విషయంలో ముఖ్యమంత్రికి సంబంధం ఉందని చెప్పి ఒక పక్కన మంత్రి ఎవరి మీదైతే మీరు బెయిల్కి ఆయన అప్లై చేసుకున్న దాంట్లో చాలా స్పష్టంగా ఎఫిడవిట్లో పొందుపరచడం జరిగింది. ముఖ్యమంత్రికి ఇందులో సంబంధం లేదు, అధికారులకేనో మాకే సంబంధం, ఫైల్ అనేది ముఖ్యమంత్రికి వెళ్ళలేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పినా కూడా మీరు అక్రమంగా ప్రతిపక్ష నేత మీద, ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారంటే మీ యొక్క ఆలోచన అందరికీ అర్థమవుతా ఉంది. ఎవరన్నా బయట వ్యక్తులు ఎవరన్నా పెట్టారా? నష్టం జరిగిన వ్యక్తులు ఎవరన్నా పెట్టారా? ఇందులో ఎవరికి నష్టం జరిగిందని మీరు పెట్టారు? ప్రభుత్వానికి నష్టం జరిగిందా? ప్రభుత్వానికి నష్టం కలిగించే ప్రతి అంశం కూడా ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో వ్యవహరించిన విధానం ఎవరైనా చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పొచ్చు అనేక అంశాల్లో. కాంగ్రెస్ విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న నాయకత్వమని, అలాంటి పార్టీ భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను ఏమాత్రం గౌరవించడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. హిందువుల జీవన విధానం అంటే కాంగ్రెస్ కు చులకన అని మండిపడ్డారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కాంగ్రెస్ బహిష్కరించి హిందూ వ్యతిరేక ధోరణి అవలంబిస్తోందన్నారు. ఈ నెల 22న జరగనున్న రామ మందిర ప్రారంభోత్సవం కార్యక్రమం అంటే కాంగ్రెస్ కు ఎందుకంత కంటగింపు, ఎందుకు ఆడిపోసుకుంటోంది? కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత అజీర్ రంజన్ చౌదరిని శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానించింది. ఈ ఆహ్వానాన్ని కాంగ్రెస్ పార్టీ తిరస్కరించడం వారి దివాలా కోరుతనమే అని ఫైర్ అయ్యారు. రామ మందిర నిర్మాణం కోసం అనేక మంది బలిదానమైనటువంటి చరిత్ర అయోధ్యది. కానీ కాంగ్రెస్ పార్టీ గత 75 సంవత్సరాలుగా రాముడి యొక్క ఉనికినే కొట్టివేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. సుప్రీంకోర్టులో, అలహాబాద్ కోర్టులో దీనికి సంబంధించినటువంటి న్యాయస్థానాల ముందు వాదనలు జరుగుతున్నప్పుడు అయోధ్య సమస్య పరిష్కారం కాకూడదని, అయోధ్యలో రాముడి ఆలయ నిర్మాణం కాకూడదని, అసలు రాముడు అన్నటువంటి వాడు ఉన్నాడా, అసలు అయోధ్య ఏంటి, రాముడేంటి, అనేక రకాల వితండ వాదాలు చేస్తూ అఫిడవిట్ దాఖలు చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆనాటి ప్రభుత్వాలది. చివరకు దేశ ప్రజల యొక్క ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని, చరిత్రలో జరిగినటువంటి వాస్తవాలను దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టు తీర్పునిస్తే ఆ తీర్పును కూడా కాంగ్రెస్ పార్టీ మరి జీర్ణించుకోలేనటువంటి దుర్మార్గపు ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీకి బహిష్కరించడం అలవాటైంది. G20 సమావేశాలను బహిష్కరిస్తారు, పార్లమెంట్ సమావేశాలను బహిష్కరిస్తారు, ప్రతిపక్ష సమావేశాలను బహిష్కరిస్తారు, చివరకు ప్రణబ్ ముఖర్జీ భారతరత్న ఇస్తే ఆ కార్యక్రమాన్ని బహిష్కరిస్తారు, ఎన్నికల కమిషన్ బహిష్కరిస్తారు. 130 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ, భారతదేశాన్ని 50 సంవత్సరాలకు పైగా పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు పూర్తిగా మరి అభద్రతా భావంతో సహాయ నిరాకరణ చేస్తూ దేశం యొక్క సామాజిక వ్యవస్థను దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ పార్టీ బాధ్యతారహితంగా వ్యవహరిస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీకి భారతదేశం యొక్క సంస్కృతి, భారతదేశం యొక్క సాంప్రదాయాలంటే ఏ మాత్రం గౌరవం లేదు. హిందువులన్నా, హిందువుల జీవన విధానం అన్నా ఏ మాత్రం కూడా మరి విలువ ఇచ్చేటువంటి పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ పనిచేయడం లేదు. GST ఏర్పాటు చేస్తే అది గబ్బర్ సింగ్ ట్యాక్స్ అనో,
ఆర్టికల్ 370 తొలగించి ఈరోజు జమ్మూ కాశ్మీర్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అక్కడ శాంతి భద్రతలు పునరుద్ధరిస్తే ఏర్పాటు చేస్తే దాన్ని బహిష్కరిస్తారు వాళ్ళు. రాహుల్ గాంధీ స్వయంగా విదేశాలకు వెళ్లి భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడేటువంటి సాంప్రదాయాన్ని ఈరోజు కొత్తగా చూస్తా ఉన్నాం. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి నాయకత్వాన్ని పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఈరోజు భారతదేశానికి వ్యతిరేకంగా, భారతదేశ సాంప్రదాయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో అప్పుడే కుమ్ములాటలు మొదలయ్యాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తానే రెండో స్థానం అంటున్నారు. 2028లో బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి వస్తుందని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సీఎం పదవి రాలేదని ఆయన భార్య వాపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎవరికి వారి యమునా తీరే అన్న చందంగా మారిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ 420 హామీలు నెరవేర్చే పరిస్థితి లేదన్నారు. బీఆర్ఎస్ లో కేటీఆర్, హరీష్ రావు, కృష్ణార్జులని స్పష్టం చేశారు. కార్యకర్తలకు అగ్రనాయకత్వం అందుబాటులో ఉండాలని ఆయన తెలిపారు. దళిత బంధు పథకాన్ని ఆపడం సరికాదని హితవు పలికారు. ఇప్పటికైనా లబ్దిదారులకు పథకాన్ని వర్తింపచేయాలని ఆయన సూచించారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఎన్నికల ఫలితాలపైన విశ్లేషణ చేసుకుంటూ రేపు జరగబోయే లోక్సభ ఎన్నికలలో పార్టీ ఏ రకంగా పనిచేయాలి, కార్యకర్తలు ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనే దిశానిర్దేశం చేయడానికి మేము సమీక్షలు నిర్వహించుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు వరంగల్ లోక్సభ సమీక్షా సమావేశం జరిగింది. వరంగల్ లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన మా పార్టీ ప్రతినిధులందరూ మొన్నటి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, వివిధ స్థాయిల్లో ప్రజాప్రతినిధులుగా పనిచేస్తున్నవారు, పార్టీ శ్రేణులు దాదాపు ఈరోజు 1000 మంది వరకు ఈ సమీక్షలో పాల్గొనడం జరిగింది. ఉదయము 11:30కు ప్రారంభమైన ఈ సమావేశం సాయంకాలం 5 గంటల వరకు కూడా కొనసాగింది. పార్టీ శ్రేణుల నుండి, నాయకుల నుండి అనేక సలహాలు, సూచనలు వచ్చినాయి. ప్రధానంగా అమూల్యమైన సూచనలు, సలహాలు కూడా వచ్చాయి. పార్టీ చాలా బలంగా ఉంది. కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు ఇప్పటికీ బలంగా నమ్ముకుంటున్నారు, విశ్వసిస్తున్నారు. చిన్న చిన్న పొరపాట్ల వల్ల మనము అధికారాన్ని కోల్పోయాం. కుంగిపోవాల్సిన అవసరం లేదు, పుంజుకొని ముందుకు వెళ్ళాలి అనేదే కార్యకర్తల యొక్క సలహా, సూచన. ప్రధానంగా సంస్థాగతంగా పార్టీ బలహీనంగా ఉన్నది. 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండి పార్టీ నిర్మాణాన్ని కొంత మనం పట్టించుకోలేదు. ప్రతిపక్షంగా ఉన్నాము కాబట్టి నిర్మాణం పైన దృష్టి పెట్టాలి, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలి అనేది చాలా ప్రధానమైన సూచన ఈరోజు వచ్చింది. అంతేకాకుండా పార్టీలో బూత్ స్థాయి నుంచి మొదలుకొని రాష్ట్ర స్థాయి వరకు ఉండే కమిటీల మధ్యన సరి అయిన సయోధ్య ఉండాలి, సమన్వయం ఉండాలి. ఈ చైన్ అనేది పటిష్టంగా ఉంటేనే పార్టీ బలంగా ఉంటుంది అనే సూచన వచ్చింది. మూడవది, జిల్లా పార్టీ కార్యాలయాలు అనునిత్యము పనిచేసే విధంగా మనము కార్యాచరణ రూపొందించుకోవాలి. జిల్లా పార్టీలను పటిష్టం చేయాలి, జిల్లా పార్టీ శాఖలను పటిష్టం చేయాలి, మండల పార్టీ శాఖలను పటిష్టం చేయాలి. విశ్వవిద్యాలయాల వారీగా విద్యార్థులతోని సమావేశాలు నిర్వహించాలి. ఎక్కడైతే పొరపాటు జరిగిందో ఆ పొరపాటు సరిదిద్దుకునే విధంగా ముందుకు వెళ్ళాలి అని కార్యకర్తలు సలహాలు ఇవ్వడం జరిగింది. దానిపైన మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. ఇక నుంచి పార్టీ నిర్మాణం పైన దృష్టి పెడతాం. కార్యకర్తలందరినీ కూడా, నాయకులను, కార్యకర్తలను గుర్తించడం జరుగుతుంది. జిల్లా పార్టీ కార్యాలయాలు కూడా ఇక నుంచి పటిష్టంగా పనిచేస్తాయని చెప్పి కూడా
వారు విశ్వాసాన్ని కార్యకర్తలకు ఇచ్చారు. అదేవిధంగా రేపు జరగబోయే లోక్సభ ఎన్నికలలో విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీలో ఉన్నప్పుడు పార్టీని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారని, పార్టీ నిర్ణయాలు అమలు జరిపేవారు కాదని, విజయవాడను తనకు తానే అధిష్టానంగా భావించేవారని మాజీ మంత్రి ఎన్టీఆర్ జిల్లాపై టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం విమర్శించారు. కేశినేని నాని పెద్ద అవకాశవాదని, ఇప్పుడు ఈ అవకాశవాది వెళ్లి అరాచకవాది జగన్ రెడ్డి పక్కన చేరారని, ఇద్దరు సరిపోతారని అన్నారు. కేశినేని నాని వెంట ఒక టీడీపీ నేత గాని కార్యకర్త గాని వెళ్లరని తెలిపారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నాని వ్యవహార శైలి బాగానే ఉందని, కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం పార్టీతో సంబంధం లేదన్నట్లుగా ఇష్టానుసారంగా వ్యవహరించారని, పార్టీని ఎన్నో ఇబ్బందులు పెట్టినా అధినేత చంద్రబాబు భరించారని, అటువంటి గొప్ప నాయకుడిపై పార్టీలో నుంచి వెళ్లిపోయిన తర్వాత కేశినేని నాని కారుకూతలు కూడా తగదన్నారు. గత వారం రోజులుగా కృష్ణా జిల్లాలో ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రత్యేకించి ఎన్టీఆర్ జిల్లా రాజకీయంగా చాలా మాటలు వినపడుతూ ఉన్నాయి. కేశినేని నాని గారు ఆయన పార్టీని వీడిపోవటం, తదనంతర పరిణామాలు చర్చకు వస్తూ ఉన్నాయి. నాని గారు మాట్లాడారు. అలాగనే వారు చెప్పినటువంటి మాటలకి వ్యతిరేకంగా కౌంటర్ కూడా చాలామంది మాట్లాడారు. అయితే ఒకటి ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏమంటే, ఇందులో వ్యక్తి ఎక్కువ పార్టీ ఎక్కువ అనేటటువంటిది చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడూ కూడా పార్టీకి మనం బాధ్యతగా వ్యవహరించామా లేదా అనేది ప్రధానమైనటువంటి అంశం. నాని గారు పార్టీ 2 సార్లు నాని గారికి అవకాశాన్ని ఇచ్చారు. ఆయన 2013లో పార్టీకి చేసినటువంటి సేవని గుర్తించి 14లో ఎంపీ టికెట్ ఇవ్వటం అనేది జరిగింది. ఆ 5 సంవత్సరాల కాలం అధికారం ఇక్కడ కూడా పార్టీ అధికారంలో ఉంది. ఆయన ఎంపీగా ఉన్నారు. ఆ టైంలో పెద్దగా ఆక్షేపణలు అనేవి ఏమీ లేకపోయినా, 2వ దఫా ఆయన ఎన్నిక అయిన తదనంతరం మరి అనేక పరిణామాలు సంభవించాయి. ప్రధానంగా చూస్తే కేశినేని నాని గారు వ్యవహరించినటువంటి తీరు పార్టీకి ఇబ్బందికరంగా తయారైంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. బెజవాడ మరి ప్రజలందరికీ తెలుసు, జిల్లా ప్రజలందరికీ కూడా చాలా విషయాలు తెలిసినవే. ఇందులో ప్రధానంగా ఉన్నటువంటి స్థానిక నాయకత్వంతో ఆయన ఎలా మెలిగారు, వాళ్ళు ఈయనతో ఎలా మెలిగారు అనేటటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే, మరి పార్టీకి ఇబ్బందికరమైనటువంటి రీతిలో ఆయన మాట్లాడినటువంటి తీరు, నేనే విజయవాడకి అధిష్టానాన్ని అనేటటువంటి మాట ఏదైతే ఉందో అది మరి ఎవరూ కూడా మనం హర్షించలేనటువంటి విషయం. పార్టీకి అధిష్టానం పైన ఉన్నప్పుడు కింద ఆయనకి ఎవరో ఇతరులు వారిని మరి నిందించటానికి బదులుగా నేనే అధిష్టానము అని అంటే అది ఎక్కడికి వెళ్తుంది అనేది ఆయన ఊహించలేదు. ఆయన ఈ రకంగా ఇదొక ఉదాహరణ. ఈ రకంగా అనేకమైనటువంటివి పార్టీని ఇరకాటంలో పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. పార్టీకి సంబంధించి కీలక సమయాల్లో ఎడముఖంగా కొంత బాధ్యతారహితంగా ఆయన ప్రవర్తించినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి మహానాడు మీటింగులకి రాకపోవటం, ఒంగోలులో 2022లో జరిగిన తర్వాత జరిగిన మొన్న ఈ మధ్య జరిగిన ఏ మీటింగులకి కూడా ఆయన హాజరు కాకపోవటం, వాటన్నిటికీ కూడా నేను వ్యక్తిగా అతీతుణ్ణి అనేటటువంటి
మరి ఆ రకమైనటువంటి ప్రవర్తన ఆయన చూపించటం అనేది జరిగింది. ఇవన్నీ కూడా పార్టీ గమనిస్తూ ఉంది, సహిస్తూ ఉన్నారు. అయినా కూడా ఆయన పట్ల చాలా వరకు పార్టీ ఉదారంగా వ్యవహరించిందనేదే ఇప్పటిదాకా మనం చూస్తూ ఉన్నటువంటి మరి సందర్భం. కానీ చాలాసార్లు ఆయనకు ఇచ్చినటువంటి అవకాశాన్ని చాలా రోజులుగా, చాలా సంవత్సరాలుగా ఆయనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని ఎక్కడా కూడా మళ్ళీ తిరిగి ఆయన ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగింది, కోల్పోయాను పార్టీ అభిమానాన్ని అనేటటువంటి ఉద్దేశంతో మళ్ళీ తిరిగి ఆయన వెనక్కి తీసుకోవటం అనేది జరగలేదు. ఆ రకంగా మరి దుడుసుగా ముందుకే పోయాడు తప్ప మరి వెనక్కి రావటం అనేది జరగలేదు. తనను తాను ఎక్కువగా ఊహించుకుంటూ పార్టీ పట్ల, ఇతర నాయకుల పట్ల కొంత నిర్లక్ష్య భావాన్ని చూపించారు అనేది చాలామంది, మేము కూడా చాలామంది గమనించినటువంటి అంశం ఇది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యానికి ప్రభుత్వం డబ్బులు చెల్లించడం లేదని మండిపడ్డారు. వరి కొనుగోలు డబ్బులు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా బోనస్ తో కలిపి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతు బంధు అంశాన్ని ప్రభుత్వం పరిహాసం చేస్తోందని సీరియస్ అయ్యారు. గోదావరి బేసిన్ లో యాసంగి సాగుకు నీరు ఇస్తారో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. యాసంగి పంట చేతికి వచ్చే నాటికి ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేయాలని కోరారు. వరంగల్, ఖమ్మం మిర్చి యార్డుల్లో ధరలు పడిపోయాయన్నారు. ప్రభుత్వం నియంత్రించి ధరలు తగ్గకుండా చూడాలని తెలిపారు. 1000 కోట్ల రూపాయలు ఇవ్వకుండా తాత్సారం ఎందుకు చేస్తుంది సర్కారు? అందుకే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీగా రైతాంగం తరఫున తక్షణమే రైతులకు ఇవ్వవలసినటువంటి వరి కొనుగోలు చేసినటువంటి వానాకాలం వరి కొనుగోలు చేసినటువంటి ధాన్యపు డబ్బులు 1000 కోట్లు చెల్లించవలసింది. ఇవి బోనస్ తో కలిపి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. సరే, అంతకు ముందు మీరు ఖరీదు చేసిన వాటికి అప్పటికే ఖరీదు చేసినారు, అప్పటికే రైతులు అమ్ముకున్నంటే కొద్దిసేపటికి అర్థం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు పెండింగ్ ఏవైతే పేమెంట్స్ ఉన్నాయో ఖచ్చితంగా వాటికి బోనస్ కలిపియాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతు బంధుకు సంబంధించి చాలా నాన్ సీరియస్ గా, ఓ రకంగా చెప్పాలంటే పరిహాసపు మాటలు మాట్లాడుతున్నట్లు కనిపిస్తా ఉంది. ఎవరు ఏం మాట్లాడుతున్నారో ప్రభుత్వ పెద్దలు, ఎవరి మాటల్ని ఎట్లా అర్థం చేసుకోవాలనో రైతాంగం గందరగోళానికి గురవుతా ఉంది. 27వ తేదీన, గత నెల 27వ తేదీన సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే, ఇదివరకే వేసాం కదా రైతు బంధు రైతులకని మాట్లాడతారు. అంటే రాష్ట్రంలోని ప్రజలు రైతులంతా తిక్కోళ్ళు అన్నట్టు. ఇదివరకే వేసినాం కదా రైతు బంధు అయిపోయింది కదా, వేసినాం కదా అని మాట్లాడతారు దబాయించి. ఇది ఎక్కడే న్యాయమండి? రైతులకు డబ్బులు లేకుండా వేసినామని ఎవరైనా మాట్లాడతారా? ఆ తర్వాత మొన్న 9వ తారీఖు నాడు సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారు వారు మాట్లాడుతూ, ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ అందరికీ వచ్చింది రైతు బంధు అన్నారు. మీడియాలో వచ్చిన మాట చెప్తున్నాను, ఆయన మాట్లాడిన మాట చెప్తున్నాను. సమాచారం లేకుండానే మాట్లాడతారా? సమాచారం తీసుకోకుండానే మాట్లాడతారా? ఆర్థిక శాఖను సంప్రదించకుండానే చెప్తారా? వీరి ఆదేశాలు లేకుండానే, ముఖ్యమంత్రి గారి, ఆర్థిక మంత్రి గారి ఆదేశాలు లేకుండానే ఆర్థిక శాఖ విడుదల చేస్తుందా? వ్యవసాయ శాఖ రైతాంగాన్ని పంపిస్తుందా? ఇదే చూద్దాం అండి. నిన్నటికి నిన్న సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి గారు పుణ్యం కట్టుకోవాలో మీరు ఒక్కరు నిజాయితీగా చెప్పారు. సంక్రాంతి తర్వాత రైతులకు రైతు బంధు ఇస్తామని నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు నిన్న చెప్పారు. మరి ఎవరి మాట సత్యం అన్నట్లు? ఇప్పటిదాకా వేయలేదు కాబట్టి, 1 ఎకరాలోపు ఉండేటువంటి రైతులకు మాత్రమే వేసిండ్రు కాబట్టి, మిగతావన్నీ వేయలేదు కాబట్టి, ఇవాళ తుమ్మల గారు చెప్పింది ఒకటే వాస్తవమైన మాట. ఈ రోజుకి ఈ అంశంలో ఇంత బాధ్యత రైతాంగం ఎట్లా చెప్తారు? మరి రాష్ట్ర రైతులు డబ్బులు పడ్డాక కూడా పడలేదంటారు ఎవరన్నా? డబ్బులు వేసే ఆధారం ఉండదా? ఆన్లైన్ కాదా వేసేది? బ్యాంకుల ద్వారానే అకౌంట్లకి కదా వేసేది? ఇంత పచ్చిగా ప్రజల్ని వంచిస్తారా? వేయకుండానే వేసినామని చెప్తారా? రుణమాఫీ ఎదల్చించుకొని చెప్తే ఇప్పుడు పోయి తెచ్చుకోండి బ్యాంకులో అర్జెంటుగా 2 లక్షల రూపాయలు నేను రాగానే 9వ తారీఖు నాడు మాఫీ చేస్తా అని చెప్తే ఒక్క బ్యాంకు పైసలు ఇస్తలేదు 2 లక్షల రూపాయలు. ఏ రైతు పోయినా కూడా అటు బ్యాంకులలో రాక మీ మాట నమ్ముకొని మళ్ళీ రైతాంగం వడ్డీ వ్యాపారులతోనికి బాట కట్టాల్సిన దుస్థితి ఏర్పడతా ఉంది. ఎందుకు ఈ రకంగా ఉద్దేశపూర్వకంగా పక్కదారి పట్టేయాలి రైతుల్ని? ఎందుకు ఆశలు కల్పించాలి? ఎందుకు వాళ్ళకి భ్రమలు కల్పించాలి? ఆనాడే చెప్పినాం మేము, స్వార్థమైన రాజకీయం కోసము ఆచరణ సాధ్యం కానటువంటి హామీలు ఇవ్వడం ద్వారా ప్రజల్ని భవిష్యత్తులో మీరు వంచిస్తారు, ఇది సాధ్యం కాదు అని చెప్పినాం. ముమ్మాటికి అవుతుందని చెప్పినారు. ఒక్కరికి రాష్ట్రంలో ఇవాళ రుణమాఫీ చేయలేము. 9వ తారీఖు, పోయిన నెల 9వ తారీఖు నాడు చేస్తామన్నది 1 నెల రోజులు గడిచిపోయింది. ఒక్క రైతుకు రుణమాఫీ చేయలేదు. ఒక్కటంటే ఒక్క రైతుకు.
చేస్తే రాష్ట్రంలో ఏదైనా రైతుకు రుణమాఫీ 2 లక్షలు చేసినట్లుంటే ఆధారం చూపమనండి రేపే. అదేవిధంగా మేము ప్రభుత్వం నుంచి స్పష్టత కోరుతున్నాం, ఇరిగేషన్ శాఖ నుంచి కానీ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ. కృష్ణాలో నీళ్లు లేవు, కృష్ణా బేసిన్లో. సదరన్ తెలంగాణలో పోయినసారి వర్షపాతం తక్కువ నమోదైన సంగతి అందరికీ తెలుసు, రైతులు కూడా అర్థం చేసుకున్నారు. అందుకే వాళ్ళకి నచ్చిన పంటలు భూగర్భ జలాల మీద ఆధారపడి చెరువులు కుంటల కింద అందుబాటులో ఉన్న మేరకే వాళ్ళు పంటలు వేసుకుంటున్నారు. కానీ గోదావరి బేసిన్లో ఉండేటువంటి జిల్లాల్లో మాత్రం కాళేశ్వరం నీళ్ల ద్వారా ఆల్రెడీ ఇప్పుడు రిజర్వాయర్స్ లో నీళ్లు ఉన్నాయి. అది మిడ్మానేర్ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, మల్లన సాగర్ కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు. ఈ గోదావరి బేసిన్ లో ఉండేటువంటి ఈ రిజర్వాయర్స్ లో ఆల్రెడీ కాళేశ్వరం నుంచి లిఫ్ట్ చేసినటువంటి నీళ్లు అందుబాటులో ఉన్నాయి. వానాకాలం పంటలకు ఇయ్యంగా కూడా ఈసారి యాసంగి సీజన్ కు సరిపోయే మందం నీళ్లు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ యాసంగికి గోదావరి బేసిన్ లో ఉండేటువంటి ఆయా జిల్లాల రైతాంగానికి సాగునీళ్లు ఇస్తుందా ఇవ్వదా స్పష్టం చేయాలి. రైతులకి అందరూ కూడా పచ్చొద్దు. రైతులు ఇదివరకే నార్లు పోసుకొని ఉన్నారు, నీళ్లు ఉన్నాయి కదా అని. కాబట్టి తక్షణమే స్పష్టత ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం. నీళ్లు లేవని కాదు, నీళ్లు ఉన్నాయి, రిజర్వాయర్లు ఇప్పుడు ఉన్నాయి. ఇదేం దాచిపెట్టే అంశం కాదు కదా. లేని నీళ్ళని మేము ఉన్నాయని చెప్పలేం కదా. ఏమందం ఉన్నాయో ఒక్కో రిజర్వాయర్లో ఇంపౌండింగ్ కెపాసిటీ ఎంత, ఇప్పుడు స్టోరేజ్ ఎంత ఉందని తెలుస్తుంది కదా. ఆడ పోతే ఫిజికల్ గా పోతే ఏమైనా డిస్ప్యూట్ చేయదలుచుకుంటే. కాబట్టి గోదావరి జలాలను ఈ యాసంగికి ఇచ్చేటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రైతాంగానికి స్పష్టతనివ్వాలి. అదేవిధంగా మేము ముందుగానే హెచ్చరిస్తున్నాము, రేపు యాసంగి పంట వచ్చే నాటికి ఒకవేళ అన్ని పంటలు వచ్చే నాటికి అన్ని పంటల విషయంలో కూడా వీళ్ళు ఇంటర్వెన్షన్ గురించి ప్రస్తావించారు వాళ్ళ హామీలలో. కాబట్టి రేపు యాసంగి పంట హార్వెస్ట్ అయ్యి వచ్చే నాటికి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి కోడ్ ఉంటుంది అనేటువంటిది మళ్ళా తప్పించుకోగలరు. మీరు తప్పించుకునే ప్రయత్నాలు చేయకుండా ముందస్తుగానే యాసంగికి ఇచ్చేటువంటి సన్నద్ధతను ఇది ఇప్పుడే ప్రకటించండి. వాళ్ళకి టైంకు మేము అనుకుంటే కానీ కోడ్ వచ్చింది కదా అనే మాట మళ్ళా తీసుకురావద్దు. కాబట్టి యాసంగి పంటలు వచ్చే నాటికి రేపు ఉత్పన్నమైనటువంటి పరిస్థితి దృష్టిలో పెట్టుకొని మీరు ఇదివరకు ఎన్నికల హామీ ఇచ్చినటువంటి విధంగా రైతాంగానికి యాసంగి పంటలకు అన్వయించాల్సినటువంటి బెనిఫిట్ మీరు తప్పకుండా అమలు చేయడానికే సన్నద్ధం కావాలని మేము ముందస్తుగానే హెచ్చరిస్తున్నాము. ముందస్తుగానే ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తున్నాము. దీంతో పాటు ఇలా భారతదేశంలో వరంగల్, ఎన్మాముల, ఖమ్మం మిర్చి ఈ 2 యార్డ్స్ కూడా భారతదేశంలో చాలా ఫేమస్. ప్రపంచవ్యాప్తంగా కూడా మన మిర్చి అత్యద్భుతమైన డిమాండ్ ఉంది, క్వాలిటీ ఉంది, నాణ్యత ప్రమాణాల దృష్ట్యా. పోయిన సంవత్సరం సుమారు 40,000, కొంతమంది రైతులకు 46,000 దాకా కూడా క్వింటాల్కు మిర్చి ధర వచ్చింది. కొన్ని వెరైటీస్ లో అద్భుతమైన ధర వచ్చింది. దాన్ని చూసి ఈసారి 40,000-50,000 ఎకరాలు అదనంగా మొహాలీలో ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన టీ20 మ్యాచ్ లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘనంగా నెగ్గింది. తద్వారా 3 మ్యాచ్ల సిరీస్ లో గెలుపు బోని కొట్టింది. ఆఫ్ఘనిస్తాన్ నిర్దేశించిన 159 పరుగుల విజయ లక్ష్యాన్ని టీమిండియా 17.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. యువ ఆటగాడు శివం దుబే భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. దుబే 40 బంతుల్లో 5 4లు, 2 6లు, 60 పరుగులు చేయడం విశేషం. కెప్టెన్ రోహిత్ శర్మ డకౌటైనా శుభ్మన్ గిల్, తిలక్ వర్మ, జితేష్ శర్మ రాణించారు. చివర్లో హార్డ్ హిట్టర్ రింకు సింగ్ 9 బంతుల్లో 16 పరుగులు చేశాడు. శివం దుబే, రింకు సింగ్ అజేయంగా నిలిచారు. చివర్లో నవీనుల్ హక్ బౌలింగ్ లో దుబే వరుసగా 6-4 కొట్టి టీమిండియాకు విజయాన్నందించారు. ఆఫ్ఘన్ బౌలర్లలో ముజీర్ ఉర్ రెహమాన్ 2, అజ్మతుల్లా ఒమర్ గాయ్ 1 వికెట్ తీశారు.